In this video we will discuss about the separation of mixtures, solid and liquid type mixtures, how to separate the solids and liquids from mixture of solid and liquid mixture. Now we will start our video. See here, solid liquid mixture separation methods. Solid liquid mixtures separation methods. See here, first method is the evaporation. First one, what here? Evaporation. What is the principle of evaporation? Soluble solid from liquid. Soluble solid from liquid. అంటే లిక్విడ్లో సాల్యుబుల్ అయినటువంటి సాల్యుబుల్ నేచర్ ఉండేటువంటి సాలిడ్ కనుక లిక్విడ్లో ఉన్నప్పుడు ఆ సాలిడ్ని ఎలా మనం సపరేట్ చేయాలనే సిచ్యువేషన్లో మనం ఎవాపరేషన్ని మనము యూజ్ చేస్తాం. లిక్విడ్ కాంపోనెంట్ నాట్ రీగెయిన్డ్. లిక్విడ్ కాంపోనెంట్ నాట్ రీగెయిన్డ్. ఫర్ ఎగ్జాంపుల్, సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. ఎవాపరేషన్ టెక్నిక్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎవాపరేషన్ ఈజ్ ద వన్ టెక్నిక్ separate solids from solid liquid mixture. Solid liquid mixture. Here what is the characteristics of solid? These solids are soluble nature, having soluble nature in liquids. అంటే లిక్విడ్స్లో కలిగి ఉన్నటువంటి సాలిడ్స్ని మనము సపరేట్ చేయడానికి యూజ్ చేసేటువంటి టెక్నికే ఇక్కడ ఎవాపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. సీ వాటర్లో సాల్ట్స్ అనేటివి ఎలా ఉంటాయి? డిజాల్వ్ అయి ఉంటాయి. సాల్ట్ అనేది ఎట్లా ఉంటాయి? సాల్యుబుల్, కరిగి ఉంటాయి. సాల్యుబుల్ అంటే కరిగి ఉండడం, డిజాల్వ్ అయి ఉండడం. సాల్ట్స్ అనేటివి సీ వాటర్లో డిజాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి బై యూజింగ్ ద ఎవాపరేషన్ ప్రాసెస్ వీ కెన్ సపరేట్ ద సాల్ట్స్ ఫ్రమ్ సీ వాటర్. సీ వాటర్ నుంచి మనం సాల్ట్ని సపరేట్ చేసేటువంటి టెక్నిక్ ఏమనాలండి? ఎవాపరేషన్ అనాలి. ఏమనాలి? ఎవాపరేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేయాలి. ఎవాపరేషన్ అనే టెక్నిక్ యూజ్ చేయాల్సిన సందర్భం ఎప్పుడంటే, మనము సపరేట్ చేయాల్సినటువంటి సాలిడ్స్ అనేటివి సాల్యుబుల్ నేచర్ ఉండాలి. ఎందులో కలిగారు అది అంటే, లిక్విడ్లో కరిగి ఉన్నప్పుడు, లిక్విడ్లో డిజాల్వ్ అయి ఉన్నప్పుడు ఈ టెక్నిక్ని మనము యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్. సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్. మనము ఫస్ట్ అయితే వీటిని బ్రీఫ్గా చూద్దాం, తర్వాత ఎలాబరేటెడ్గా వన్ బై వన్ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మెయిన్గా బ్రీఫ్గా చూద్దాం. సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్. నౌ ప్రిన్సిపల్ వాట్ హియర్? సాలిడ్ కాంపోనెంట్ మచ్ హెవియర్ దెన్ లిక్విడ్ కాంపోనెంట్. ఎటువంటి సందర్భంలో మనం సెడిమెంటేషన్ డికంటేషన్ యూజ్ చేయాలి? సెడిమెంటేషన్ డికంటేషన్ ఆల్సో వన్ టెక్నిక్ టు యూజ్ సెపరేషన్ ఆఫ్ సాలిడ్స్ ఫ్రమ్ సాలిడ్ లిక్విడ్ మిక్చర్. నౌ హియర్ సెడిమెంటేషన్. సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్. సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఇక్కడ అంటే, తీసుకున్నటువంటి మిక్చర్లో సాలిడ్స్ ఎట్లా ఉండాలి? హెవియర్గా ఉండాలి. లిక్విడ్ కాంపోనెంట్స్ కన్నా సాలిడ్ కాంపోనెంట్స్ అనేటివి హెవియర్గా ఉండాలి, ఎక్కువ మాస్ని కలిగి ఉండాలి అని చెప్పాం మనం. ఇక్కడ కండిషన్ ఏంటంటే, సాలిడ్ లిక్విడ్ మిక్చర్లో సాలిడ్స్ అనేది హెవియర్ దెన్ లిక్విడ్ కాంపోనెంట్స్. అట్లా ఉన్నప్పుడు మనం ఇట్లాంటి టెక్నిక్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, శాండ్ అండ్ వాటర్. శాండ్ అండ్ వాటర్లో శాండ్ అనేది మనకి బాటమ్ కింది సైడ్ వస్తుంది, ఎందుకంటే హెవియర్గా ఉంది కాబట్టి, వాటర్ అనేది పైన ఉంటుంది కాబట్టి అప్పుడు మనం శాండ్ని సపరేట్ చేయొచ్చు.
దీని గురించి మనం ఎలాబరేటెడ్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం 1 by 1. ఇంకా ప్రతి ఒక టెక్నిక్కి మళ్ళీ కొన్ని వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ లోడింగ్ ఆర్ కోఆగులేషన్. నెక్స్ట్ వాట్ హియర్? లోడింగ్ ఆర్ కోఆగులేషన్. లోడింగ్ ఆర్ కోఆగులేషన్. లోడింగ్ ఆర్ కోఆగులేషన్. ఇది కూడా వన్ టెక్నికే టు సపరేట్ ద సాలిడ్స్ ఫ్రమ్ సాలిడ్ లిక్విడ్ మిక్చర్. ఎటువంటి అప్పుడు యూజ్ చేయాలంటే వెరీ ఫైన్ సాలిడ్ పార్టికల్స్ విచ్ డు నాట్ సెటిల్ డౌన్ ఈజీలీ. అంటే వెరీ ఫైన్ సాలిడ్ పార్టికల్స్. ఇవి పార్టికల్స్ అనేటివి చాలా ఫైన్ స్మాల్ సైజులో ఉండాలి. ఇవి అంత ఈజీగా కిందికి అంటే డౌన్ సైడ్ సెటిల్ కాకుండా ఉండేటువంటి నేచర్ ఉన్నప్పుడు ఇట్లాంటి వాటిని యూజ్ చేస్తాం. డు నాట్ సెటిల్ డౌన్. వాటర్ ఫ్రమ్ రివర్. వాటర్ ఫ్రమ్ రివర్ ఎగ్జాంపుల్, వాటర్ని మనం ఎట్లా చేయాలి? కోఆగులేషన్ ఆర్ లోడింగ్ ప్రాసెస్ ఉపయోగించి మనం రివర్ నుంచి వాటర్ని అయితే వేరు చేయొచ్చు. నెక్స్ట్ కోఆగులేషన్ ప్రాసెస్ అనేది మనకి ముఖ్యంగా ఇండస్ట్రియల్ వేస్టేజ్ అనేది ఎప్పుడైతే వాటర్లో రివర్లో మనకు మిక్స్ అవుతుందో అటువంటి సందర్భంలో ఆ ఇండస్ట్రియల్ వేస్టేజ్ కలిగి ఉన్నటువంటి వాటర్ని మనం సపరేట్ చేయడానికి మనము ఈ కోఆగులేషన్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తాం. దీని గురించి మనము ముందు క్లాసులలో డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ ఫిల్టరేషన్. Next process what here? Filtration. Filtration also one separation technique. When we are using the filtration, solid lighter than liquid. మనకు మిక్చర్లో సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్లో సాలిడ్ ఎట్లా ఉండాలి? లైటర్ దెన్ లిక్విడ్. ఇంతకుముందు సాలిడ్ అనేది హెవియర్ దెన్ లిక్విడ్ ఉన్నప్పుడు సెడిమెంటేషన్ అండ్ డికెంటేషన్. బై యూజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సెడిమెంటేషన్ అండ్ డికెంటేషన్ వీ కెన్ సపరేట్ ద హెవియర్ సాలిడ్స్ ఫ్రమ్ సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్. బై యూజింగ్ ద ఫిల్టరేషన్ ప్రాసెస్ వీ కెన్ సపరేట్ ద లైటర్ సాలిడ్స్ ఫ్రమ్ సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్. దీనికి డిఫరెంట్ అబ్జర్వ్ చేసుకోవాలి. సెడిమెంటేషన్ డికెంటేషన్ ప్రాసెస్లో హెవీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే సాలిడ్స్ యొక్క వెయిట్ అనేది లిక్విడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, మాస్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనము సెడిమెంటేషన్ డికెంటేషన్లో సపరేట్ చేసినాం. ఇక్కడ సాలిడ్స్ అనేది లైటర్ దెన్ ద లిక్విడ్స్ కంటే లైట్ వెయిట్గా ఉన్నప్పుడు మనము ఫిల్టరేషన్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ సాడస్ట్ అండ్ వాటర్. ఇటువంటి ప్రాసెస్లో బై యూజింగ్ ఫిల్టరేషన్ ప్రాసెస్ వీ కెన్ ఫిల్టర్ ద సాడస్ట్ ఫ్రమ్ వాటర్. నెక్స్ట్ వన్ centrifugation. Next what here? Centrifugation. Centrifugation also separation techniques. Substances with different densities. మనం తీసుకున్నటువంటి సాలిడ్ లిక్విడ్ మిక్చర్లో డిఫరెంట్ డెన్సిటీ ఉండాలి. డెన్సిటీస్ ఉన్నప్పుడు మనకి లో డెన్సిటీ ఉన్నది అప్ సైడు, హై డెన్సిటీ ఉన్నది డౌన్ సైడ్ మనకి సెటిల్ అవుతుంది. మరి ఇట్లా సెటిల్ కావాలంటే ఏం చేయాలి? మనము సెంట్రిఫ్యూజన్ ప్రాసెస్ని ఉపయోగించాలి. బై యూజింగ్ సెంట్రిఫ్యూజన్ ప్రాసెస్ వీ కెన్ సపరేట్ ద హై డెన్సిటీ సాలిడ్ ఫ్రమ్ లిక్విడ్. ఇక్కడ మనము దీన్ని మామూలుగా మనము ఎక్కువగా క్రీమ్ ఫర్ మిల్క్, మనము పాలు అంటే ఇక్కడ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లోపల ఒక సెంట్రిఫ్యూషన్ను మనము యూజ్ చేస్తాం. ఈ సెంట్రిఫ్యూగేషన్లో అందులో ఆ రౌండ్గా ఉండే దాంట్లో మనకు మిల్క్ను చిన్న చిన్న బాటిల్స్లో తీసుకొని దాన్ని రౌండ్గా రొటేట్ చేస్తే కొద్దిసేపు తర్వాత ఏమైపోతుందంటే ఇక్కడ
లో డెన్సిటీ ఉన్నటువంటి క్రీమ్ అనేది పైకి అయితే రావడం జరుగుతుంది. ఇంకోటి మనం బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు కూడా మనము ఇక్కడ మెడికల్ ల్యాబ్స్లో ఇదే టెక్నిక్ని మనము యూజ్ చేస్తాం. సెంట్రిఫికేషన్ అంటాం దీన్ని, సెంట్రిఫికేషన్. నెక్స్ట్ వన్ డిస్టిలేషన్. నెక్స్ట్ వాట్ ఇయర్ డిస్టిలేషన్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ టు సపరేట్ ద సాలిడ్స్ ఫ్రమ్ సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్. నౌ సాల్యుబుల్ సాలిడ్స్ ఫ్రమ్ లిక్విడ్, సాల్యుబుల్ సాలిడ్స్ ఫ్రమ్ లిక్విడ్స్. మనము సాల్యుబుల్ సాలిడ్స్ ఫ్రమ్ లిక్విడ్స్ని ఇంకో దగ్గర వేరు చేసినాం. ఎక్కడ అంటే ఎవాపరేషన్ ఆల్సో, ఇక్కడ డిస్టిలేషన్, ఇక్కడ అనేది డిస్టిలేషన్ ఆల్సో సేమ్. డిస్టిలేషన్ ఆల్సో సాల్యుబుల్ సాలిడ్స్ అనేది లిక్విడ్లో సాల్యుబుల్ అయినప్పుడు ఎట్లా మనం అక్కడ తీసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఎవాపరేషన్ ప్రాసెస్లో మనకి లిక్విడ్ కాంపోనెంట్ అనేది మనకి బ్యాక్ రాదు. లిక్విడ్ కాంపోనెంట్ బ్యాక్గా తీసుకోలేము ఆ మెథడ్లో. ఓకే, కానీ ఇక్కడ మాత్రము మనం ఏం చేయొచ్చు, బ్యాక్గా తీసుకోవచ్చు. ఏదంటే కండెన్సేషన్ చేసేసి మళ్ళీ బ్యాక్ చేసుకోవచ్చు. దాని ఎగ్జాంపుల్ డిస్టిల్డ్ వాటర్ని మనము డిస్టిలేషన్ ప్రాసెస్తోనే మనం తయారు చేస్తాం. ఎట్లా అంటే అందులో ఉన్నటువంటి సాల్ట్స్ అన్నీ కూడా మనకి డిస్టిలేషన్ ప్రాసెస్ యూజ్ చేసేసి అందులో ఉన్న సాల్ట్స్ అన్నిటిని మనం ఎట్లా సపరేట్ చేయాలంటే ఫస్ట్ హీట్ చేస్తే అందులో ఉన్న ఓన్లీ వాటర్ మాత్రమే ఎవాపరేట్ అయిపోతుంది. ఓన్లీ వాటర్ మాత్రమే ఎలా అయిపోతుంది, ఎవాపరేషన్ అయిపోతుంది. మళ్ళీ ఆ ఎవాపరేషన్ అయినటువంటి వాటర్ని మనము కండెన్సేషన్ ప్రాసెస్ గురి చేస్తే ఓన్లీ లిక్విడ్ మాత్రం బయటకు వచ్చేస్తుంది. రిమైనింగ్ సాలిడ్స్ మొత్తం అక్కడనే ఉండిపోతాయి. బై యూజింగ్ దిస్ ప్రాసెస్ వీ కెన్ ఆబ్టైన్ లిక్విడ్ కాంపోనెంట్ బ్యాక్ బై యూజింగ్ ద ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ ప్రాసెస్. ఇక్కడ మనకి డిస్టిలేషన్లో ఎవాపరేషన్ జరుగుతుంది, కండెన్సేషన్ రెండు జరుగుతాయి. కానీ ఎవాపరేషన్లో ఓన్లీ ఎవాపరేషన్ మాత్రమే జరుగుతుంది. ఈ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ రెండు జరిగే ప్రాసెస్ని మనం ఏమనాలి, డిస్టిలేషన్ అని చెప్పాలి. ఏమనాలి, డిస్టిలేషన్ అని చెప్పాలి. డిస్టిలేషన్లో ఏం లేదు, మనం ఏం చేస్తామంటే సాల్యుబుల్ ఉన్నటువంటి సాలిడ్ మరియు లిక్విడ్ మిక్చర్ని హీట్ చేస్తే అక్కడ లిక్విడ్ ఫేజ్ అనేది ఎవాపరేషన్ అయిపోయి గ్యాసెస్ ఫేజ్గా మారుతుంది. మారిన తర్వాత గ్యాసెస్ ఫేజ్ నుంచి మళ్ళీ దాన్ని కూల్ చేసి కండెన్సేషన్ ప్రాసెస్ గురి చేస్తే మనకి ప్యూర్ లిక్విడ్ అనేది రావడం జరుగుతుంది. బై యూజింగ్ దిస్ ప్రాసెస్ వీ కెన్ ఆబ్టైన్ డిస్టిల్డ్ వాటర్ ఫ్రమ్ వాటర్ విచ్ ఈజ్ హ్యావింగ్ సాల్ట్స్. నెక్స్ట్ ఫస్ట్ వన్, ఇందులో సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్ గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్. ఓకే, ఇవన్నీ కూడా మనకి టెక్నిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఒకదానితో కూడా ఎలాబరేటెడ్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్. సీ హియర్, వెన్ muddy water is taken and allowed to stand for some time, the solid mud particles settle down at the bottom. మనం ఎప్పుడైనా సరే మడ్డీ వాటర్ని అంటే మట్టి ఉన్నటువంటి వాటర్ని కనుక తీసుకొని కొద్దిసేపు అలానే దాన్ని కదిలించకుండా అలానే కనుక మనం కొద్దిసేపు ఉంచినట్టయితే అక్కడ ఏమైపోతుందంటే సాలిడ్ రూపంలో ఉన్నటువంటి మడ్డీ పార్టికల్స్ సెటిల్ డౌన్ అయిపోతాయి. సెటిల్ డౌన్ కిందికి రావడం అనేది జరుగుతుంది. సెటిల్ డౌన్ అనేది జరుగుతుంది. The settling down of suspended insoluble heavy solid particles in a solid liquid mixture on long standing is called sedimentation. ఇట్లా చాలాసేపు మనము వెయిట్ చేసి మొత్తం సెటిల్ డౌన్ అయిన తర్వాత ఈ లిక్విడ్ మిక్చర్ నుంచి ఆ సాలిడ్ పార్టికల్స్ని మనము సపరేట్ చేసేటువంటి టెక్నిక్స్ని మనం ఏమనాలి, సెడిమెంటేషన్ అనాలి. ఏమనాలి, సెడిమెంటేషన్ అని చెప్పాలి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెడిమెంట్? The process of pouring out the clear liquid after sedimentation without disturbing the sediment is called decantation. ఇక్కడ ఏమంటాడంటే what is the definition of decantation అంటే decantation is nothing but the process of pouring out the clear liquid after sedimentation without disturbing the sediment is called డికంటేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ సెడిమెంటేషన్ మీన్స్ ఏంటంటే సెడిమెంటేషన్ ప్రాసెస్ మీన్స్ వాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మడ్డీ
మడ్డీ ప్లస్ వాటర్ అనేది ఒక మిక్చర్గా ఉంది. మనము ఈ మిక్చర్ని సర్టెన్ టైం వరకు కనుక డిస్టర్బ్ చేయకుండా ఉంచినట్టయితే ఈ డౌన్ సైడు మడ్డీ అనేది సెటిల్ అవుతుంది, అప్ సైడ్ వాటర్ అనేది సెటిల్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ని, అంటే ఈ డౌన్ సైడ్లో మడ్డీ ఉండి అప్ సైడ్లో వాటర్ వచ్చేంత వరకు మనం దీన్ని కాన్స్టెంట్గా కదలకుండా ఉండేటువంటి ప్రాసెస్ని సెడిమెంటేషన్ అంటాం. ఈ సెడిమెంటేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ బాటమ్ సైడ్ మొత్తం కూడా, డౌన్ సైడ్ మొత్తం కూడా మడ్డీ అనేది సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు సెటిల్ అయిపోయిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి మడ్డీ డిస్టర్బ్ కాకుండా మెల్లిగా మనము ఈ పైన ఉన్నటువంటి లిక్విడ్ని వేరు చేసేటువంటి ప్రక్రియ, పైన ఉన్నటువంటి లిక్విడ్ని సపరేట్ చేసేటువంటి టెక్నిక్ని మనం ఏమన్నా డికంటేషన్ అనాలి. ఇక్కడ సెడిమెంటేషన్, డికంటేషన్ అనేది రెండు ఒకసారి ఏం చదువుకుంటామంటే, సెటిల్ అయ్యేంత మట్టుకున్న దాన్ని ఏమో సెడిమెంటేషన్, సెటిల్ అయిన తర్వాత అప్ సైడ్లో ఉన్నటువంటి లిక్విడ్ ఫేజ్ని మనం కింద ఉన్నటువంటి సాలిడ్ ఫేజ్ అనేది మనకి డిస్టర్బ్ కాకుండా సపరేట్ చేసేటువంటి టెక్నిక్ని మనం ఏమనాలి, సెడిమెంటేషన్ అనాలి. అందుకే ఏమంటున్నాడు, ద ప్రాసెస్ ఆఫ్ పోరింగ్ అవుట్ ద క్లియర్ లిక్విడ్. మనము క్లియర్ లిక్విడ్ని పోరింగ్ చేసేటువంటి ప్రాసెస్ ఆఫ్టర్ సెడిమెంటేషన్. ఎప్పుడు సెడిమెంటేషన్ తర్వాత, వితౌట్ డిస్టర్బింగ్ ద సెడిమెంట్. కింద ఉన్నటువంటి సెడిమెంట్ డిస్టర్బ్ కాకుండా పైన ఉన్నటువంటి క్లియర్ లిక్విడ్ని మనం సపరేట్ చేసేటువంటి టెక్నిక్ని మనం ఏమనాలి, డికంటేషన్ అని చెప్పాలి. సి హియర్ సెడిమెంటేషన్ ఆఫ్ శాండ్ వాటర్. ఈ ఫిగర్ అబ్జర్వ్ చేద్దాం. సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్ రెండు కనిపిస్తాయి మనకి. ఫస్ట్ దిస్ ఇస్ సెడిమెంటేషన్ జరుగుతుంది. ఆఫ్టర్ సెడిమెంటేషన్ ఏమవుతుంది, ఇక్కడ కింది ఈ డౌన్ మొత్తం కూడా మనకి సాలిడ్స్ అనేటివి సెటిల్ అయిపోయినాయి, అప్ సైడ్ మొత్తం కూడా లిక్విడ్. ఆఫ్టర్ సెడిమెంటేషన్ ద బోత్ శాండ్ అండ్ వాటర్ ఆర్ మిక్సింగ్ టుగెదర్. వెన్ after some time the sedimentation process takes place, the automatically the higher particles means sand particles settle down and water particles are the appear in above the sand particles. అప్ టు హియర్ కంప్లీటెడ్. ఇక్కడ క్లియర్ వాటర్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఒక గ్లాస్ రాడ్ని కానీ ఏదైనా యూజ్ చేసి మనము ఈ పైన ఉన్నటువంటి క్లియర్ వాటర్ని మాత్రమే మనము ఏం చేస్తున్నాం, వేరు చేస్తున్నాం. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ ఉన్నటువంటి ఈ సెడిమెంట్ భాగాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ పైన ఉన్నటువంటి కేవలం వాటర్ లేయర్ను మనం ఇంకొక దాంట్లో మనం ఏం చేస్తున్నాం, క్లియర్గా తీసుకుంటున్నాం. ఇది ఇక్కడ వరకు సెడిమెంటేషన్, ఇక్కడ నుంచి ఇక్కడికి డెకంటేషన్. దిస్ ప్రాసెస్ ఇది కాల్డ్ సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్ ప్రాసెస్. ఓకేనా? నౌ వి విల్ డిస్కస్ in next video another techniques. Okay na? Thank you.